బాబాయ్ గొడ్డలికి చంద్రబాబు గారు పొదును పెట్టారని, అసలు వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసింది ఎవరు, ఎందుకు చేయించారు, అసలు ఆ హత్య కేసులో ఎవరెవరున్నారు అనేటువంటి అంశాలను చంద్రబాబు గారు ప్రజాగలం సాక్షిగా అందరికీ వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. బాబాయి గొడ్డలికి చంద్రబాబు గారు పొదును పెట్టారని, అందులో భాగంగానే అసలు వైఎస్ వివేకానందరెడ్డిని చంపింది ఎవరు, చంపించింది ఎవరు, ఈ హత్య కేసులో అసలు ఎవరెవరున్నారు, ఎందుకు ఈ హత్య చేయించాల్సి వచ్చింది అనేటువంటి అంశాలను చంద్రబాబు గారు ప్రజాగలం వేదికగా చేసుకొని అందరికీ వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, నిజంగా బాబాయి గొడ్డలికి చంద్రబాబు గారు పొదును పెట్టబోతున్నారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకవేళ కనుక గొడ్డలికి పొదును పెట్టి ప్రజల్లోకి తీసుకెళ్లి దాని గురించి వివరించకపోతే రాజకీయంగా చంద్రబాబు నాయుడు నష్టపోయే అవకాశం ఉంది. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం అని చెప్పి ఆయన బాబాయ్ గొడ్డలి వ్యవహారాన్ని బయటికి తీశారు. మా బాబాయిని చంపింది ఎవరు, కళ్ళ ముందే తిరుగుతున్నాడు చంపిన అతను, దీని వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నారు, మా చెల్లెళ్ళకి చంద్రబాబు నాయుడు మద్దతు ఇస్తున్నాడు, మా చెల్లెళ్ళేమో నా మీద తిరగబడుతున్నారు, ఇవన్నీ మాట్లాడాడు ఆయన. అంటే చంద్రబాబు నాయుడుకి చుట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 2019లో అద్భుతంగా చంద్రబాబు నాయుడు చుట్టూ తిప్పి ఈ గొడ్డల్ని ఆయన అధికారంలోకి వచ్చాడు, అద్భుతంగా తిప్పాడు. కానీ ఇప్పుడు పబ్లిక్ నమ్మే పరిస్థితుల్లో లేరు. అందుకని చెప్పేసి ఈయన కూడా గొడ్డలకు పొదును పెడుతున్నాడు. ఇప్పుడు 2019లో ఈయన పొదును పెట్టే లోపలే జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎత్తుకెళ్ళిపోయాడు, గొడ్డల్ని వాడాల్సిన రీతిలో వాడేసి కుర్చీని ఆక్రమించేసాడు. కానీ ఇప్పుడు అదే గొడ్డలు ముళ్ళుని ముళ్ళుతోటి తీయాలంటారు, వజ్రాన్ని వజ్రంతో కోయాలంటారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడో దాన్నే అసలు ఏం జరిగింది అనేది ప్రజలకు వివరించాలనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, దాంట్లో వాస్తవాలు ఏంటి అనేది చంద్రబాబు నాయుడు వివరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన మేమంతా సిద్ధం సభల్లో చెప్తుంటే చంద్రబాబు నాయుడు ప్రజాగలం సభల్లో చెప్తున్నాడు. ఈ ఇద్దరు కూడా ఎక్కడ చెప్పారు, రాయలసీమ వేదికగానే చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి, బాబాయ్ గొడ్డలి అనేది రాయలసీమలో ఈసారి ఎలక్షన్లో చాలా పొదునుగా పనిచేయబోతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. లేదంటే ఇద్దరు ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావిస్తారు ప్రత్యేకించి? రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి, బట్ బాబాయ్ గొడ్డల్ని ఎందుకు ప్రస్తావించాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి 2019 మాదిరిగానే ఈ బాబాయ్ గొడ్డలను ఉపయోగించుకొని అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనేది అర్థమైపోయింది. 2019లో జరిగినట్టు తప్పు మరోసారి జరగకుండా ఉండాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆ గొడ్డలకు పొదును పెడుతున్నాడు. ఏంటి అని అంటే ఈ గొడ్డల వ్యవహారంలో, బాబాయ్ గొడ్డల వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 2019లో అబద్ధాలు చెప్పి ఈ కేసుని తెలుగుదేశం పార్టీ వైపు తిప్పి తెలుగుదేశం పార్టీ మీద అనుమానాలు వ్యక్తం చేసి లబ్ధి పొందాడు జగన్మోహన్ రెడ్డి 2019లో. దీంట్లో వాస్తవాలు వేరే ఉన్నాయి కాబట్టి మీరు గ్రహించండి, ఈసారి జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలకు మోసపోవద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు వివరిస్తున్నారు. వివరిస్తూ ఆయన ఏం చెప్పాడంటే, ఎవరైతే వివేకానంద రెడ్డిని మర్డర్ చేయించారో ఆయన్ని పక్కన నుంచోబెట్టుకొని ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, మీరందరూ గమనించండి అని చెప్పి ప్రజలకు చెప్తున్నారు. సిబిఐ ఛార్జ్షీట్లో ఏదైతే పొందుపరిచిందో ఆ అంశాలనే చంద్రబాబు నాయుడు వివరిస్తూ ఉన్నారు. వాస్తవంగా 2019లో ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, ఈ మొత్తం మర్డర్కు సంబంధించి బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి వీళ్ళందరూ కలిసి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ప్లాన్ చేశారు. రక్త చరిత్ర అని ఒక పుస్తకం వేశారు, నారాసుర రక్త చరిత్ర అని ఒక పుస్తకం వేసి లబ్ధి పొందారు. అనూహ్యమైనటువంటి లబ్ధిని పొందాడు, 151 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్నాడు. కానీ ఈసారి అలా జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఈ మొత్తం రక్త చరిత్ర వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అని చెప్పేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నారు, వివరిస్తున్నారు. అసలు వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఏం జరిగింది, సిబిఐ ఏం చెప్పింది, అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి, సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పటికి కూడా కర్నూలు పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎందుకు సహకారం అందించలేదు, అంటే అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడాలనుకుంటున్నాడు, అరెస్ట్ అయితే ఆయన్ని కస్టడీలోకి తీసుకుంటే విచారిస్తే మొత్తం తాడేపల్లి వ్యవహారం బయటపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో
అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఉమ్, తాడేపల్లిలో ఏం జరిగింది? తాడేపల్లిలో నుంచి ఫోన్లు ఎన్ని వచ్చినాయి, తాడేపల్లి నుంచి ఫోన్ చాటింగ్లు, వాట్సాప్ చాటింగ్లు ఎన్ని వచ్చినాయి, ఎవరి దగ్గర వచ్చినాయి, ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి, ఇవన్నీ బయటకు వస్తాయి అని చెప్పి ఉద్దేశంతో అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ 5 సంవత్సరాల్లో ఉమ్, ఆయన రాష్ట్రానికి ఏదైనా చేసింది ఏదైనా ఉందంటే ఏమీ లేదు. కేవలం ఆయన బాబాయ్ గొడ్డల కేసు, ఆయన సిబిఐ కేసులు, ఈ రెండింటి నుంచి తప్పించుకునేదానికి మీరిచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించుకుంటున్నాడు అని చెప్పి ప్రజలకి చంద్రబాబు నాయుడు వివరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉమ్, మదనపల్లిలో ఆయన ఈ బాబాయ్ గొడ్డలకి మరింత పదును పెట్టాడు. ఉమ్, మరింత పదును పెట్టి ఒకవైపు సునీతారెడ్డి, ఇంకొక వైపు షర్మిల, మరోవైపు సౌభాగ్యమ్మ, ఉమ్, ఇంకొక వైపు దస్తగిరి, వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు? ఉమ్, సిబిఐ ఏం చెప్తుంది? వీటన్నిటి గురించి మాట్లాడుతూ ఇలాంటి సీఎం జగన్మోహన్ రెడ్డి అవసరమా? ఉమ్, మీరు ఆలోచించండి అని చెప్పి చంద్రబాబు నాయుడు బాబాయ్ గొడ్డల్ని జగన్మోహన్ రెడ్డి మీద విసిరాడు. జగన్మోహన్ రెడ్డి వైపు మళ్లించాడు. ఉమ్, అంతకుముందు ఎన్నికల్లోనేమో ఆ బాబాయ్ గొడ్డల్ని చంద్రబాబు నాయుడు మీదకి మళ్లించాడు జగన్మోహన్ రెడ్డి. ఉమ్, ఈసారి అదే గొడ్డల్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద మళ్లిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఉమ్, కానీ అక్కడ ఏం జరిగింది అనేది అక్కడ ప్రజలకు తెలుసు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు తాను చెప్పిందే నమ్ముతారు అక్కడ ఉండేటువంటి జనాలు అని. నమ్మారు, ఉమ్, ఒకసారి నమ్మారు. మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ చేసి సిబిఐ షార్ట్ షీట్ వేసిన తర్వాత కూడా మళ్ళీ అదే కథ చెప్తే ఉమ్, ఇంకా ప్రజలు నమ్ముతారని చెప్పి అనుకుంటున్నాడు. అందుకే ఆయన పైన దేవుడు, కింద ప్రజలు ఉన్నారు, నాకు ఇంకెవరు అవసరం లేదు అని చెప్పి. పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. సరైనటువంటి సమయంలో సరైనటువంటి విధంగా నిర్ణయం ఉంటుంది డెఫినెట్గా. సో ప్రజలు కూడా ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ జరిగిన తర్వాత, సిబిఐ చెప్పిన తర్వాత, ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా ఇప్పటికీ కూడా బీటెక్ రవి, తెలుగుదేశం పార్టీ, అలాగే ఆదినారాయణ రెడ్డి, చంద్రబాబు నాయుడు మేము ఇవన్నీ సిద్ధం చెప్తుంటే- అంటూ నిన్న బస్సు యాత్ర చేస్తూ కడప జిల్లాలో అసలు మా బాబాయిని, మా చిన్నాన్నని చంపింది ఎవరో ఉమ్, ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు అంటూ కూడా ఆయన చెప్పాడు. ప్రస్తావన జిల్లా చేశారు. ప్రజలందరూ తెలుసు, మా బాబాయ్, మా చిన్నాన్ని ఎవరు చంపారో తెలుసు, ఉమ్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించారు ఆయన్ని, మా బాబాయ్ని ఎవరు చంపించారు. మళ్ళీ 2019 క్యాసెట్ బయటికి తీశాడు. ఉమ్, 2019లో క్యాసెట్నే మళ్ళీ రివీల్ చేస్తున్నాడు. ఉమ్, అసలు బాబాయ్ని గొడ్డలు పోటీ ఎవరెవరు పోల్చాడు, ఎక్కడ పొడిచారని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసింది ఆయన. ఉమ్, అది బయటికి రాకముందే ఎన్ని పూట్లు పొడిచారు. ఎన్ని పోట్లు పొడిచారు అన్నీ చెప్పింది జగన్మోహన్ రెడ్డి అనేది అందరికీ తెలుసు. ఉమ్, ఆయన ఎలా తెలుసు? సిబిఐ చెప్పిందా? ఉమ్, పోలీసులు చెప్పారా? వీళ్ళెవరు చెప్పకుండానే ముందే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఉమ్, వెనక ఒక పోటు పొడిచారు, పక్కన ఒక పోటు పొడిచారు, ముందు ఒక పోటు పొడిచారు, ఇవన్నీ చెప్పింది ఆయనే కదా. ఉమ్. బెడ్రూమ్ నుంచి లాక్కొచ్చారు, ఇన్ని గొడ్డల వెయిట్లు ఉన్నాయి. ఎన్ని కుట్లు వేసారు, ఉమ్. ఎన్ని గొడ్డలు పెట్టలు, ఎన్ని చెప్పింది ఆయనే కదా. చూసినట్టు చెప్పారు కదా మొత్తం. మరి ఎవరు చెప్పారు ఆయనకి? అప్పటికైతే సిబిఐ చెప్పలేదు, పోలీసులు చెప్పలేదు. ఎవరు అంటే చెప్పారు? దర్యాప్తు సంస్థలు ఏ నిజాలు బయట పెట్టక ముందే జగన్మోహన్ రెడ్డికి అన్ని తెలిసిపోతుంటాయి తెలుసు. అంటూ కూడా కొన్ని వార్తలు వస్తాయి. అది చెప్పారు కదా తెలుగుదేశం వాళ్ళు. అదే మరి ఎలా తెలిసింది అడుగుతున్నారు కదా. ఉమ్, అడుగుతున్నారు కదా. అందుకే తాడేపల్లి ప్యాలెస్కి ఉన్నటువంటి లింకులు ఏంటి బయట పెట్టాలి ఉమ్, అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఇప్పుడు ముందు తాడేపల్లి దాకా వెళ్ళింది కదా. ఉమ్, తాడేపల్లి ప్యాలెస్లోకి అయితే వెళ్ళింది, అంతఃపురంలోకి అయితే వెళ్ళింది కదా. ఉమ్, ఈ అంతఃపురం రహస్యం ఏందో బయట రావాలి అని చెప్పి అదే కదా అడుగుతుంది. అంతఃపుర రహస్యాన్ని సిబిఐ వాళ్ళు బయట పెడితే కాదంటున్నారు కదా వీళ్ళు. ఉమ్, మరి అసలు అంతఃపుర రహస్యం బయటపడాలంటే ముందు అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయాలనేది ఆయన చెప్తున్నారు. ఓకే. సో మొత్తం మీద ఏంటంటే ఈ గొడ్డలి అనేది రాయలసీమలో ఎన్నికల ప్రచారంలో మాత్రం ఒక అస్త్రంగా బాగా, మారి పరశురామ అస్త్రంగా ఇప్పుడు వివేకానంద రెడ్డి గొడ్డల్ని అస్త్రంగా ఎన్నికల్లో ఉపయోగిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. దానికి ప్రతిగా విపక్షాలు కూడా ఉపయోగిస్తున్నాయి. ఓకే.